వెల్కమ్ టు డివై న్యూస్. పల్నాడు జిల్లా క్రోసూరులో మానవ మృగాన్ని అరెస్ట్ చేసిన పోలీసులు. గతంలో తల్పండ్రిని, ప్రస్తుతం కొడుకుని, కూతుర్ని చంపిన కసాయి. వివరాల్లోకి వెళితే అచ్చంపేట మండలం పుల్లగూడెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు నాయక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన సొంత కొడుకును హత్య చేసి పొలంలో పాతిపెట్టి కొడుకు కనబడట్లేదని అందరినీ మభ్యపెట్టిన కసాయి తండ్రి. మృతుడు మంగ్యా నాయక్ 19 సంవత్సరాలు. ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో తండ్రికి చెందిన మేకలు, గొర్రెలు మేపుకుంటూ కుటుంబ భారాన్ని మోస్తున్న మంగ్యా నాయక్ తన కసాయి తండ్రి చేతిలో బలయ్యాడు. తనకు చెప్పకుండా మేకను అమ్మాడనే కారణంగా కొడుకును కడతీర్చాడు వెంకటేష్ నాయక్. విషయం ఎవరికీ తెలియకుండా కొడుకు శవాన్ని క్రోసూరు మండలం ఎర్రపాలెం పొలంలో పాతిపెట్టి కొడుకు కనబడట్లేదని నమ్మబలికాడు. భర్త మీద అనుమానంతో కొడుకు ఏడని భార్య నిలదీయటంతో అసలు విషయం బయటకొచ్చింది. తన భర్త తన కొడుకును చంపాడంటూ క్రోసూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వెంకటేష్ నాయక్ ను అరెస్ట్ చేసి విచారించగా విషయం ఒప్పుకున్నాడు. దాంతో పాతిపెట్టిన శవాన్ని బయటికి తీయించి శవ పంచనామా నిర్వహించారు. విచారణలో క్రోసూరు పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. గతంలో కూడా వెంకటేష్ నాయక్ నేర చరిత్ర గలవాడని, 2014లో తన సొంత తల్లిని అడవిలో నరికి చంపి ఇప్పుడు బెయిల్పై ఉన్నాడని తెలిసింది. తర్వాత తన తండ్రిని కూడా చంపివేసి జైలుకి వెళ్లొచ్చిన కసాయి ఆ తర్వాత తన 3 నెలల కుమార్తెను సైతం చంపేసిన కేసులో కూడా ముద్దాయి అని సాక్ష్యాలు బలంగా లేని కారణంగా ఆ కేసు నిలవలేదని గ్రామస్తులు సైతం చెప్పడం విశేషం. అరెస్టు సమయంలో ఆవేశానికి లోనైన గ్రామస్తులందరూ పోలీసుల సమక్షంలోనే దాడి చేయబోవడంతో పోలీసులు వారిని అడ్డుకొని హంతకుడిని స్టేషన్ కు తరలించారు. కేసు విచారణలో ఉంది. ఈ అమ్మాయికి ఏ విధంగా తడిపించాడు, వాడు న్యాయం చేసినాడు, ఏ విధంగా తడిపించాడు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.